శానిటైజర్స్ ఎంతవరకు సేఫ్? ఎడాపెడా శానిటైజర్ వాడడం మంచిదేనా? శానిటైజర్ మొత్తం మన చేతుల మీద ఉన్న అన్ని రకాల జర్మ్స్ ని, అన్ని రకాల బ్యాక్టీరియాని లేదా అన్ని రకాల వైరసెస్ ని ఎఫిషియెంట్ గా నిర్మూలించగలుగుతుందా? ఇలాంటి ఎన్నో డౌట్స్ శానిటైజర్ వాడుతున్న ప్రతి ఒక్కరిలో ఉంటాయి. దీని మీద ప్రత్యేక చర్చలోకి వెళ్దాం. మనతో ప్రొఫెసర్ భీమ్, ఓయూ మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ హెడ్ జాయిన్ అవుతున్నారు. ప్రొఫెసర్ గుడ్ ఈవినింగ్ అండి. అలాగే మనతో పబ్లిక్ హెల్త్ ఎక్స్పర్ట్ డాక్టర్ బాబురావు కూడా జాయిన్ అవుతున్నారు. గుడ్ ఈవినింగ్ డాక్టర్ బాబురావు గారు. ముందుగా ప్రొఫెసర్ థ్యాంక్ యూ అండి. ప్రొఫెసర్ మీతో మాట్లాడతానండి. శానిటైజర్ గురించి మనం ఈ 2 నెలల్లో విపరీతంగా శానిటైజర్ వాడేయడం, శానిటైజర్ సేల్స్ పెరిగిపోవడం, కరోనాకి ముందు ఒకే ఒక్క శానిటైజర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటే మన తెలంగాణ వరకు చూసుకుంటే తర్వాత 1000 కంపెనీలు వచ్చిన సిచ్యుయేషన్. సో ఎంతగా దీని యూసేజ్ పెరిగిపోయిందో మనకు తెలుస్తుంది. అసలు వాట్ ఎగ్జాక్ట్లీ శానిటైజర్ డస్ అండి? శానిటైజర్ అంటే 2 రకాల శానిటైజర్స్ ఉంటాయండి. సో ఒకటేమో డిజిన్ఫెక్టెంట్ బేస్డ్ శానిటైజరు, ఒకటేమో మనకు యాంటీసెప్టిక్ బేస్డ్ శానిటైజరు. యాంటీసెప్టిక్ బేస్డ్ శానిటైజర్లో ఆల్కహాల్ యూజ్ చేస్తాము. ఆల్కహాల్లో ఇథనాల్ కానీ ఐసోప్రోపనాల్ కానీ యూజ్ చేస్తారు. ఈ డిజిన్ఫెక్టెంట్ బేస్డ్ శానిటైజర్స్లోనేమో సోడియం హైపోక్లోరేట్ అనే కెమికల్ వాడతారు. కెమికల్ బేస్డ్ శానిటైజర్ అనమాట. ఈ కెమికల్ బేస్డ్ శానిటైజర్ ఏంటంటే ఇది ఆక్సిడైజ్ చేస్తుంది సెల్ని. అదే డిజిన్ఫెక్టెంట్, ఇది యాంటీసెప్టిక్ బేస్డ్ ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్స్ ఏంటంటే మనకు డీహైడ్రేట్ చేస్తాయి. సో ఎక్కువ వాడటం వల్ల అంతగా పెద్ద ఆరోగ్యం మీద కానీ మన బాడీ మీద అంత అడ్వర్స్ ఎఫెక్ట్ ఏమి ఉండదు. సో ఎక్కువగా ఏంటంటే స్కిన్ మొత్తం డ్రై అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. చిన్నపిల్లల్లో 10 years బిలో చిన్నపిల్లల్లో ఏంటంటే స్కిన్ సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి స్కిన్ డ్రై అయిపోతుంది. ఇప్పుడు ఎక్కువగా వాడటం వల్ల స్కిన్ డ్రై అయిపోవటం వల్ల వేరే ఇన్ఫెక్షన్స్, వేరే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి రిపీటెడ్గా వాడటం వల్ల. శానిటైజేషన్ అంటే మీనింగ్ ఏంటంటే టు రెడ్యూస్ ది లోడ్ ఆఫ్ మైక్రో ఆర్గనిజమ్స్ ఆర్ జెమ్స్. సో ఇది ఏంటంటే శానిటైజర్ ఎక్కువగా వాడటం వల్ల స్కిన్ మొత్తం డ్రై అయిపోయి వేరే ఇన్ఫెక్షన్స్ అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్, క్యాండిడా బేస్డ్ ఇన్ఫెక్షన్స్ అట్లా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంతేగాని వేరే హెల్త్కి ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ అయితే చాలా చాలా రేర్ అండి శానిటైజర్స్తో. అంటే మనం వాడేది శానిటైజర్ అంటే మీనింగ్ ఏంటంటే చెప్పండి ప్రొఫెసర్. శానిటైజర్ అంటే రెడ్యూసింగ్ ది లోడ్ ఆఫ్ మైక్రో ఆర్గనిజమ్స్ ఆర్ reducing the load of germs but not the completely elimination of the microorganisms. రైట్ ప్రొఫెసర్, విల్ కమ్ బ్యాక్ టు యూ. డాక్టర్ బాబురావు గారితో ఒకసారి మాట్లాడదాం, పబ్లిక్ హెల్త్ ఎక్స్పర్ట్. డాక్టర్ గారు, ఈ ఎక్కువ అంటే శానిటైజర్స్ ఎక్కువ వాడడం వల్ల రకరకాల హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి కూడా కొన్ని రకాల వార్తలు కానీ లేకపోతే కొంతమంది ఎక్స్పర్ట్స్ కానీ అభిప్రాయపడుతున్నారు. స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఒకెత్త అయితే శానిటైజర్స్ బ్యాక్టీరియాతో పోరాడతాయి కాబట్టి, జర్మ్స్ ని చంపేస్తాయి కాబట్టి, బ్యాడ్ బ్యాక్టీరియాతో పాటు గుడ్ బ్యాక్టీరియాని కూడా ఇవి చంపేస్తాయని చెప్పి కూడా కొన్ని విశ్లేషణలు ఉన్నాయి. ఏమంటారు డాక్టర్? గుడ్ ఈవినింగ్ అండి. అండి, ఎనీ డ్రగ్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ సైడ్ ఎఫెక్ట్స్. దీనికి మనం చేయాల్సింది ఏంటంటే దీనివల్ల బెనిఫిట్, దానివల్ల లాస్ అనేది ఎస్టిమేట్ వేసుకోవాలండి. ఈ శానిటైజర్ అనేది ప్రస్తుతానికి మన దగ్గరికి ఇప్పుడు ఎందుకు వచ్చింది పబ్లిక్ లో ఈ టాక్ అంటే, కరోనా అనేది వ్యాపించడం వల్ల దీన్ని శానిటైజ్ చేసుకుంటే మనకు కరోనా అనేది వ్యాపించడం తగ్గుతుంది అనే ఒక ఆలోచనతోటి సిడిసి కానీ WHO కానీ మనకు రికమెండ్ చేస్తుంది. కరోనా సోకిన తర్వాత దానికి ఉన్న కాంప్లికేషన్ తోటి మనిషి మార్బిడిటీ, మోర్టాలిటీ అవ్వడం కంటే ఏదో చిన్న చిన్న కాంప్లికేషన్, డ్రై అయిపోతుంది, స్కిన్ డిసీజ్ అయిపోతుంది, అది మోస్ట్ డేంజరసా లేకపోతే ప్రాణాంతకమైన కరోనా వ్యాధి వ్యాపించడం అనేది మోస్ట్ డేంజరస్ అనేది పబ్లిక్ ఆలోచించాలండి. మోర్ ఓవర్ దిస్ శానిటైజేషన్ అనేది ఇది కొత్తగా వచ్చిందేం కాదు. ఎప్పుడో పురాతనంగా మనం ఇప్పుడు హ్యాండ్ వాష్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి, ఒకప్పుడు కూడా మనం పేషెంట్స్ ని డాక్టర్స్ ఎగ్జామిన్ చేసినప్పుడు పేషెంట్ మనం ఎగ్జామిన్ చేసి వెళ్తున్నప్పుడు వార్డులో కానీ ఎక్కడైనా కానీ పేషెంట్ ఎగ్జామ్ చేసినప్పుడు యూస్ టు వాష్ అవర్ హ్యాండ్స్ రెగ్యులర్లీ. ఇది ఈ రకంగా వివాదాస్పదంగా చేయడము, శానిటైజర్ యూజ్ చేయడం వల్ల ఈ జబ్బులు వస్తుంది, ఆ జబ్బులు వస్తుంది అనేది కరెక్ట్ కాదు నా ఉద్దేశం. వివాదాస్పదమేం కాదు డాక్టర్.
ఎక్కడైతే వాటర్ కానీ సోప్ కానీ అవైలబిలిటీ ఉంటుందో అలాంటి చోట్ల కూడా చాలా మంది శానిటైజర్ ని ప్రిఫర్ చేస్తున్నారు. శానిటైజర్ ఈజ్ నాట్ ద ఫస్ట్ చాయిస్ ఆఫ్ ద దిస్ వన్. దీనికి ఫస్ట్ చాయిస్ ఏంటంటే సోప్ అండ్ వాటర్ తోటి వాషింగ్ ఈజ్ ద ఫస్ట్ చాయిస్. ఐ అగ్రీ విత్ దట్. కాకపోతే వాటర్ అండ్ సోప్ అవైలబిలిటీ ఇన్ ఇండియా మనకు ఎంత వరకు ఉంటుంది? వాటర్ అండ్ సోప్ అవైలబిలిటీ ఇండియాలో మారుమూల గ్రామాలలో తీసుకోండి, లేకపోతే సమ్మర్ లో తీసుకోండి, డ్రింకింగ్ వాటర్ కే కష్టమైనటువంటి ప్లేసెస్ ఉన్నాయి. డ్రింకింగ్ వాటర్ కే కష్టమైన ప్లేసెస్ లో ఉన్నప్పుడు ద సెకండ్ ఆల్టర్నేట్ ఈజ్ శానిటైజేషన్. ఆల్వేస్ హ్యాండ్ వాష్ విత్ సోప్ అండ్ వాటర్ ఈస్ ది బెస్ట్. ఇఫ్ నాట్, ద శానిటైజేషన్ ఈజ్ ద సెకండ్ ఆల్టర్నేట్ మెథడ్. వాట్ అబౌట్ ద సైడ్ ఎఫెక్ట్స్ డాక్టర్? అంటే చిన్న పిల్లలకి ఎక్కువగా దీన్ని వాడడం వల్ల, ఎందుకంటే ఆల్కహాల్ కంటెంట్ ఆల్కహాల్ బేస్డే వాడాలి, 60 to 95% ఆల్కహాల్ ఉండాలి అని చెప్తున్నారు కాబట్టి పదే పదే దీన్ని ఎక్కువగా వాడడం వల్ల పిల్లల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి? చిన్న పిల్లలు అంటే ఇప్పుడు యాక్చువల్ గా అండి మీరు ఆ అవకాశానికే రావద్దు. సే అబౌట్ 10 years బిలో చిల్డ్రన్ అనుకోండి. వై డూ యూ వాంట్ టు వాష్ యువర్ హ్యాండ్స్? కీప్ దమ్ ఇట్ సేఫ్ ప్లేస్. వాళ్ళని ఎప్పుడు శానిటైజేషన్ చేసుకుంటామండి మనం? ఏదైనా ఆబ్జెక్ట్స్ ని టచ్ చేసినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా ఫోర్మేట్స్ ని టచ్ చేసినప్పుడు కానీ, లేకపోతే ఎవరైనా బయటకు వచ్చి ఎవరైనా టచ్ చేసినప్పుడు కానీ, మళ్ళా ఆ చేతికున్న క్రిములు మనం మళ్ళా ముక్కుకు, నోటికి, ఇక్కడ చెవుల దగ్గర మనము, లేకపోతే కంటికి మనం ముట్టుకోకుండా ఉండడానికి, ఒకవేళ పొరపాటున మనం ముట్టుకుంటే ద సేమ్ ఇన్ఫెక్షన్ షుడ్ నాట్ స్ప్రెడ్ టు ద అవర్ పార్ట్స్. దానికోసం కానీ చిన్నపిల్లల్లో అసలు వాళ్ళని ఆ స్థితికి, ఆ ఆబ్జెక్ట్ ని టచ్ చేసే స్థితికి కూడా తీసుకురావద్దండి. ఒకటి. రెండవది ఏంటంటే, నేను మొదటగా చెప్పాను కదా, విచ్ ఈస్ బెస్ట్ మెథడ్? మనం అవాయిడింగ్ ఆఫ్ ఏ లార్జర్ స్కేల్ డేంజరస్ డిసీజ్ ని అవాయిడ్ చేయడం ఫస్ట్ బేసికా, లేకపోతే శానిటైజేషన్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అనేది మోర్ ఇంపార్టెంట్ అనేది మనము బేరుజు వేసుకొని చేసుకోవాలండి. 100% కరోనా వైరస్ నుంచి మనల్ని సేఫ్ గా ఉంచుతుందంటారా శానిటైజర్ అనేది? లేకపోతే ఫర్ ద టైం బీయింగ్ మనం చేతులు కడుక్కునేంత వరకు శానిటైజర్ విల్, ఇందాక డాక్టర్ గారు కూడా చెప్పారు, శానిటైజర్ అనేది క్రిముల సంఖ్యను తగ్గిస్తుంది కానీ 100% టోటల్ రిమూవల్ అయితే చేయలేదు. ఎందుకు అంటే చేతి మీద దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్. సపోజ్ ఇప్పుడు మీకు డస్ట్ ఎక్కువ ఉంది అనుకోండి చేతులు, మీరు ఒకసారి శానిటైజర్ వేసుకొని కొంచెం సేపు ఇట్లా అనుకోమని ఆ డస్ట్ లో నుంచి పోయే క్రిములు మొత్తం బయటికి పోలేవు. అన్లెస్ యూ పీల్ ఆఫ్ యువర్ ఓన్ అప్పర్ లేయర్ ఆఫ్ ద స్కిన్, అంతవరకు మన శానిటైజర్ పోదది. అర్థమవుతుంది అక్కడ. సో ద బెస్ట్ మెథడ్ ఈస్ సోప్ వాటర్ క్లీనింగ్. సోప్ వాటర్ క్లీనింగ్ లేని పరిస్థితుల్లో శానిటైజర్ యూజ్ చేయడం అంటే జస్ట్ మినిమైజ్ ద ఏవైతే క్రిములు ఉంటాయో వాటిని మనం మినిమైజ్ చేసుకోవచ్చు తప్ప దట్ ఈస్ ది బెస్ట్ అని అయితే నేను అన్నాను. ఓకే, ఐ విల్ కమ్ బ్యాక్ టు యు డాక్టర్ బాబురావు గారు. మనతో డెర్మటాలజిస్ట్ డాక్టర్ అలేఖ్య కూడా జాయిన్ అవుతున్నారు. డాక్టర్ గుడ్ ఈవినింగ్. చర్మ సంబంధిత సమస్యలు, ఈ ఆల్కహాల్ బేస్డ్ హ్యాండ్ శానిటైజర్ వాడడం వల్ల స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్, స్కిన్ ఇరిటేషన్ కానీ ఇలాంటివి కూడా చాలా వస్తున్న సిచ్యుయేషన్. మనం కూడా రెగ్యులర్ గా వాడేవాళ్ళు చూస్తే మనకే చేంజ్ తెలుస్తుంది. సో ఎలాంటి కంప్లైంట్స్ మీ దగ్గరకు వస్తున్నాయి, మీరు ఎగ్జామిన్ చేసింది ఏంటి? హాయ్, గుడ్ ఈవినింగ్. సో శానిటైజర్స్ యూజ్ చేయడం అనేది దట్ ఈస్ ఇందాక డాక్టర్స్ చెప్పినట్లు 100% అయితే జర్మ్స్ ని, మైక్రో ఆర్గానిజమ్స్ ని తీసేయవు. బట్ శానిటైజర్స్ యూజ్ చేయకుండా ఉండకండి అని చెప్పలేము. బట్ ఆల్సో శానిటైజర్స్ లో మనం చూసినట్లయితే చాలా రకాల ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. When you say a sanitizer, it's just the word sanitizer. But how is it made? What are the ingredients in that? That is important. చాలా మంది ఇప్పుడు హ్యాండ్ వాష్ కి శానిటైజర్ కి కన్ఫ్యూజన్ ఉంటుంది. We always recommend hand washes more than sanitizers. సోప్ హ్యాండ్ వాషెస్ బయటికి వెళ్ళినప్పుడు తీసుకొని వెళ్ళి చేతులు కడగడం లాంటివి చేయలేరు కాబట్టి శానిటైజర్స్ తీసుకొని వెళ్ళండి బయటికి వెళ్ళినప్పుడు అని చెప్తాము. బట్ బికాస్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్ ప్రెసెంట్ ఇన్ దట్, మెయిన్ గా అయోడోఫోర్స్ అని ఉంటాయి శానిటైజర్స్. Those cause contact dermatitis. ఇప్పుడు లాక్డౌన్ ఓపెన్ అయిపోయిన తర్వాత వన్స్ వి స్టార్టెడ్ సీయింగ్ పేషెంట్స్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ కమింగ్ విత్ స్కిన్ ర్యాషెస్, స్కిన్ పీల్ అవ్వడము, లేకపోతే కట్స్ లాగా వస్తున్నాయి అని చెప్పడము, ఇన్ని రోజుల నుంచి ఇన్ఫెక్షన్స్ లేవు, సడన్ గా చేతుల పైన అంత ఇన్ఫెక్షన్ వస్తుంది, మంటలు వస్తున్నాయి, దురదలు వస్తున్నాయి అని వస్తున్నారు. సో చాలా మంది ఇన్స్టెడ్ ఆఫ్ వాషింగ్ ఓన్లీ ద హ్యాండ్స్, శానిటైజర్ అనేది ఫుల్ హ్యాండ్స్ కడగడము, కాళ్ళు కూడా కనుక్కోవడం, కొందరు ఫేస్ కూడా వాష్ చేయడం శానిటైజర్ తోని. దట్స్ బికాస్ ఆఫ్ the fear.
బయటకు వెళ్ళినప్పుడు నేను అనుకోకుండా చేయి ముట్టేశాను, సో శానిటైజర్ తో ఫేస్ వాష్ చేసుకున్నాను, ఇలా చేస్తున్నాను. సో iodophores ఆర్ ద మెయిన్, వి కాల్ దెమ్ ఇరిటెంట్ కాంటాక్ట్ డర్మటైటిస్, ICD అంటాము. దాంతో చాలా శానిటైజర్స్ తోని చాలా ఇష్యూస్ ఉంటాయి బికాస్ ఆఫ్ ది iodophores అండ్ ఆల్కహాల్ బేస్డ్ ప్రోడక్ట్స్. సో మోస్ట్లీ వి టెల్ పేషెంట్స్ టు యూజ్ శానిటైజర్స్ ఓన్లీ వెన్ యూ గో అవుట్. ఇంట్లో ఉన్నప్పుడు కూడా చాలా మంది శానిటైజర్స్ వాడుతున్నారు. అట్లాంటప్పుడు హ్యాండ్ వాషెస్ యూజ్ చేసుకోమని చెప్తాం. అండ్ హ్యాండ్ వాషెస్ కూడా there are, as you see in the market, there are so many different types of hand washes. So we ask them to avoid anything that has flavored or fragrances. Fragrance free hand washes అని ఉంటాయి. ఫ్రేగ్రెన్స్ ఉన్న వాళ్ళకి కూడా కొన్నిసార్లు ఎలర్జీ వస్తుంది. సో ఇవన్నీ కూడా స్కిన్ ని డ్రై చేసేస్తుంది బికాస్ ఇట్స్ అన్ ఆల్కహాల్ బేస్డ్ ప్రోడక్ట్. సో ఆబ్వియస్లీ స్కిన్ డ్రై అయిపోయినప్పుడు దే విల్ హ్యావ్ ఇన్ఫెక్షన్స్. ఇందాక డాక్టర్స్ చెప్పారు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి అండ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. నార్మల్ గా స్కిన్ డ్రై ఉన్న వాళ్ళకి ఇరిటేషన్ అనిపిస్తుంది. సో దాన్ని దే స్టార్ట్ ఇచ్చింగ్. అది ఇచ్ చేసినందుకు మళ్ళీ ఇంకా స్కిన్ ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. ఆ డ్యామేజ్ పైన మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇట్స్ లైక్ అ సైకిల్. సో వి టెల్ దెమ్ టు యూజ్ శానిటైజర్స్ ఇన్ లెస్ క్వాంటిటీ. మోస్ట్లీ హ్యాండ్ వాష్ చేస్తేనే బెటర్. ఒకవేళ హ్యాండ్ వాషెస్ చేసుకున్నా కూడా ప్లీజ్ మేక్ షూర్ దట్ యూ యూజ్ సంథింగ్ దట్ ఈస్ ఫ్రేగ్రెన్స్ ఫ్రీ. We see a lot of patients coming with contact dermatitis and we also see a lot of patients coming now with fungal infections. So infections వచ్చాక ఇన్ఫెక్షన్స్ ని మేము ట్రీట్ చేస్తాం, కానీ ఆల్రెడీ డ్యామేజ్ అయిన స్కిన్ ని మళ్ళీ దాన్ని రిపేర్ చేసి మళ్ళీ ఇన్ఫెక్షన్స్ ని ట్రీట్ చేయడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఇట్ బి బెటర్ ఇఫ్ యూ కెన్ రెడ్యూస్ ద యూసేజ్ ఆఫ్ శానిటైజర్స్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ మ్యాండేటరీ. అండ్ ప్లస్ ఫేస్ వాష్ చేసుకోవడము, కాలు కడుక్కోవడము ఇలాంటి అన్ని చేయకూడదు. శానిటైజర్స్ ఆర్ ఓన్లీ యాజ్ యూ సెడ్ జస్ట్ టు ప్రివెంట్ ద నంబర్ ఆఫ్ జర్మ్స్ ఆన్ ద స్కిన్. అండ్ ఆల్సో ఎక్సెస్ గా ఏది యూజ్ చేసినా కూడా దే విల్ హ్యావ్ స్కిన్ ఇన్ఫెక్షన్స్. డాక్టర్ అలేఖ్య, వన్ మోర్ పాయింట్. మనం జనరల్ గా చాలా అవేర్నెస్ దీని మీద అవసరానికంటే ఎక్కువ అవేర్నెస్ వచ్చేసింది కాబట్టి చాలా మంది శానిటైజర్ వాడుతున్న సిచ్యుయేషన్. కొంత హార్డ్ వర్క్ లో ఉన్నవాళ్ళు కానీ లేకపోతే కొంత రఫ్ సర్ఫేసెస్ ముట్టుకుంటూ ఉన్నవాళ్ళు లేదా హ్యాండ్స్ మీద చేతుల మీద కట్స్ అవి ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు శానిటైజర్ వాడితే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు? సో యా, దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. ఆల్రెడీ శానిటైజర్స్ వాళ్ళు యూజ్ చేసే వాళ్ళకి దే విల్ హ్యావ్ దిస్ ఇష్యూస్. బట్ ఆల్రెడీ ఎగ్జిమా లేకపోతే అలర్జీ హిస్టరీ ఉన్న వాళ్ళకి వి టెల్ దెమ్, యాజ్ ఐ టోల్డ్ యూ, ఫ్రేగ్రెన్స్ ఫ్రీ హ్యాండ్ వాషెస్ అండ్ యూజ్ అన్ ఎమోలియంట్ అని చెప్తాం. అందరూ వెళ్ళి మాయిశ్చరైజర్స్ కొనకపోయినా కనీసం అప్లై సమ్ ఆయిల్ ఆన్ యువర్ స్కిన్. సో మీ హైడ్రేషన్ అనేది ఉంటుంది. స్కిన్ హైడ్రేటెడ్ ఉంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అనేటివి కూడా ఎక్కువ శానిటైజర్స్ యూజ్ చేయడంతో తగ్గిపోతాయి. అండ్ బయటికి వెన్ దర్ వర్కింగ్ అవుట్ సైడ్ దే డు నాట్ గెట్ టైమ్ టు వేర్ సమ్ గ్లవ్స్. అందరూ గ్లవ్స్ వేసుకొని అందరూ they will not have the facility to do everything that all of us are doing. సో అలాంటి వాళ్ళకి we tell them ఇంటికి వచ్చాక హ్యాండ్ వాష్ చేసుకొని ఆయిల్ పెట్టుకోండి. ఎన్నిసార్లు పెట్టుకున్నా పర్వాలేదు, ఇంట్లో కొబ్బరి నూనె ఉన్నా పర్లేదు, ఆయిల్ పెట్టుకోండి. సో ఆ కట్స్, పీలింగ్ ఆఫ్ ద స్కిన్, తోలు వచ్చేస్తుంది, మంట వస్తుంది, అవన్నీ తగ్గిపోతాయి. వాట్ ఆర్ దే డూయింగ్ ఈస్ గోయింగ్ ఇన్ టు ద ఫార్మసీ బికాస్ మంట వచ్చేస్తుందని చెప్పి, అండ్ దే ఫార్మసీలో ఏ మెడిసిన్ వాళ్ళు ఇచ్చేస్తే వాళ్ళు తీసేసుకొని వాడేసి మెయిన్ గా స్టిరాయిడ్ అబ్యూస్ అవుతుంది. సో టాపికల్ స్టిరాయిడ్ క్రీమ్స్ పెట్టుకొని ఉన్న కండిషన్ ని వర్స్ చేసుకుంటారు. అండ్ ప్లస్ పీపుల్ హు ఆర్ వేరింగ్ గ్లవ్స్, ఆ గ్లవ్స్ తోనే కూడా చాలా మందికి పౌడర్డ్ గ్లవ్స్ కానీ లేకపోతే వాట్ ఎవర్ ద గ్లవ్స్ ఇస్ మేడ్ అవుట్ ఆఫ్, వాటికి కూడా దే క్యాన్ గెట్ అలర్జిక్ టు ఇట్. సో ఐ షుడ్ సే టు పేషెంట్స్, ఐ వాంట్ టు సే డోంట్ పానిక్ టూ మచ్. వాడాల్సినంత వాడండి, కానీ ఏదన్నా కూడా అవసరం కంటే ఎక్కువ చేస్తే దట్ విల్ బ్యాక్ ఫైర్. అది మీకు మళ్ళీ వెనక్కి యూ విల్ హ్యావ్ ప్రాబ్లమ్స్ విత్ దట్. కానీ ఉన్నది సాల్వ్ చేసుకోవడానికి మనం కష్టపడుతున్నాం ఇప్పుడు. సో కొత్తవి మనం తెచ్చుకోకపోతేనే బెటర్. సో గ్లవ్స్ యూజ్ చేసే వాళ్ళకి వి టెల్ దెమ్ టు యూజ్ పౌడర్లెస్ గ్లవ్స్ అండ్ డిస్పోజబుల్ గ్లవ్స్. కవర్ లాగా ట్రాన్స్పరెంట్ ఉంటాయి, అలాంటివి ఫస్ట్ వేసుకొని దాని మీద నుంచి ఇంకేదైనా గ్లవ్స్ వేసుకోమని చెప్తాము టు అవాయిడ్ గ్లవ్ అలర్జీ. రైట్ డాక్టర్, సోప్ స్ట్రిప్స్. yes I'll come back to you డాక్టర్. ఒకసారి ప్రొఫెసర్ భీమ్, OU మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ హెడ్, వారితో మాట్లాడదాం. ప్రొఫెసర్, మనకి మార్కెట్ లో రకరకాల కలర్స్ తో రకరకాల ఫ్రాగ్రెన్స్, మంచి సువాసనలు వెదజల్లే శానిటైజర్స్ కూడా కనిపిస్తున్నాయి. ఏంటి డాక్టర్, ఇవి అవసరమా? అండ్ ఇవి వాడితే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయంటారా? మార్కెటబిలిటీ ఇంక్రీజ్ చేసుకోవడానికి, వాళ్ళ మార్కెటబిలిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి రకరకాల ఫ్రాగ్రెన్స్లో, ఫ్లేవర్స్లో, రకరకాల కలర్స్లో అమ్ముతూ ఉంటారండి. మెయిన్ థింగ్ ఈజ్ శానిటైజర్స్లో ఉండేది ఆల్కహాల్ అండి. ఆల్కహాలే ఉంటుంది, ఎక్కువ మోతాదులో ఆల్కహాల్, 80%, 70 to 80% ఆల్కహాల్ ఉంటుంది. మిగతాది గ్లిజరిన్ ఉంటుందండి, గ్లిజరాల్ అంటారు. గ్లిజరాల్ ఏంటంటే మాయిశ్చరైజర్గా యాక్ట్ చేస్తుంది. సో గ్లిజరాల్ 3% అట్లా ఉంటుంది. మిగతాది హైడ్రోజన్ పెరాక్సైడ్ కూడా ఉంటుంది దాంట్లో. సో ఇవన్నీ ఏంటంటే ఇవి స్కిన్
ఓన్లీ స్కిన్ డ్రై చేయడానికే పనికొస్తాయి ఇవి, రెడ్యూస్ ది జర్మ్స్ పనికొస్తాయి ఇవి. కరోనా వైరస్ని అయితే కంప్లీట్గా ఎలిమినేట్ చేస్తాయండి. శానిటైజర్ వాడటం వల్ల వేరే అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. మీరు ఇంతకుముందు చెప్తున్నట్టు హ్యాండ్స్ మీద కట్స్ ఉన్న వర్కర్స్ వాళ్ళు శానిటైజర్ వాడితే హెల్త్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని అడిగారు. ఇది యాంటీసెప్టిక్ అండి, యాంటీసెప్టిక్గా యాక్ట్ చేస్తుంది శానిటైజరు. ఇన్ఫ్యాక్ట్ బట్ ఏదైనా కట్స్ అవి ఉంటే తొందరగా క్యూర్ అవుతాయి, వేరే ఇన్ఫెక్షన్స్ ఏమి రాకుండా పోతుంటాయి కదా. ది జర్మ్స్ లోడ్ని తగ్గిస్తుంది, రెడ్యూస్ చేస్తుంది. బట్ చాలా మంది ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తో వాటితో కూడా వచ్చారు అని ఇందాక డర్మటాలజిస్ట్ చెప్తున్నారు ప్రొఫెసర్. నేనే చెప్తున్నానండి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. స్కిన్ డ్రై అయిపోతే వేరే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. డ్రై అవ్వకుండా దాన్ని మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవటము, ఆయిల్ అప్లై చేసుకుంటూ ఉండాలి ఫ్రీక్వెంట్గా కూడా శానిటైజర్స్ వాడే అవసరం లేదు ఎక్కువ. ఇప్పుడు హ్యాండ్స్ నీట్గా లేకుండా కూడా శానిటైజర్స్ వాడుతుంటారు అందరూ. ఇప్పుడు హ్యాండ్స్ డర్టీగా ఉంటాయి, శానిటైజర్ రుద్దుతూ ఉంటారు. అలా రుద్దకుండా హ్యాండ్స్ వాష్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ నీట్గా ఉంటేనే తర్వాత శానిటైజర్ వాడుకుంటే దాని జెర్మ్స్ లోడ్ని తగ్గించవచ్చు. కరోనా వైరస్ని కూడా కంప్లీట్గా ఎలిమినేట్ చేసేయచ్చు. ఎందుకంటే కరోనా వైరస్ అనేది టైనీ పార్టికల్ ఆఫ్ వైరస్. ఇది చాలా తక్కువ చిన్న సైజులో ఉంటుంది, జర్మ్స్ కంటే బ్యాక్టీరియా కంటే చాలా చిన్న సైజులో ఉంటుంది. కాబట్టి ఈజీగా మన శానిటైజర్స్తో ఈజీగా దీన్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. బ్యాక్టీరియాస్ పైన శానిటైజర్స్ ఎఫెక్ట్ చాలా అంటే ఎక్కువ ఉంటుంది, కానీ అన్ని బ్యాక్టీరియాస్ పైన అంత ఎఫెక్ట్ ఉండదు శానిటైజర్స్ది. సో హార్మ్ఫుల్ బ్యాక్టీరియాస్ని ఇది రెడ్యూస్ చేసేస్తుంది కంప్లీట్గా. సో హార్మ్లెస్ బ్యాక్టీరియాస్ కొన్ని సర్వైవ్ అవుతాయి, కొన్ని సర్వైవ్ అవ్వవు. సో స్కిన్ పైన అలా మన స్కిన్ ఏంటంటే డ్రై అయిపోతుంది, వేరే సెకండరీ ఇన్ఫెక్షన్స్కి ఆస్కారం ఉంటుంది. అది స్కిన్ వరకే, కానీ మనకి హెల్త్కి ఏం ప్రాబ్లం ఉండదండి. శానిటైజర్ వాడటం వల్ల అంతగా పెద్ద నష్టపోవాల్సిన పరిస్థితి ఏమి ఉండదు. ప్రొఫెసర్, మార్కెటబిలిటీ పెంచుకోవడానికి రకరకాల రంగుల్లో కానీ రకరకాల ఫ్రాగ్రెన్స్లో కానీ ఈ శానిటైజర్స్ తీసుకొస్తున్నాయి కంపెనీస్ అని చెప్పారు. ఈ కంపెనీస్ అన్నీ కూడా అన్ని నార్మ్స్ అన్ని స్టాండర్డ్స్ పాటిస్తున్నాయా? ప్రతి ఒక్క శానిటైజర్ మార్కెట్లో దొరికేది ప్రతిదీ కూడా ఎఫిషియెంట్ గా, మీరు చెప్తున్నట్లు ఎఫిషియెంట్ గా కరోనా వైరస్ తో పోరాడగల స్థితిలో ఉందా? అంటే స్టాండర్డ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో, స్టాండర్డ్ కంపెనీస్ అయితే డెఫినెట్లీ WHO అండ్ ICMR గైడ్ లైన్స్ ఫాలో అయ్యే శానిటైజర్స్ని ప్రిపేర్ చేస్తాయండి స్టాండర్డ్ కంపెనీస్. ఇక వేరే చిన్న కంపెనీస్ అంటారా, ఇంకా వీ కెనాట్ సే. ఇంకొకటి, మనం శానిటైజర్స్ బయట నుంచి తీసుకోకుండా ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. అలోవెరా జెల్ బేస్డ్ శానిటైజర్, అది ఇంకా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. 3% అలోవెరా జెల్ వాడుకోవచ్చు. ఇథనాల్ బయట, ఆల్కహాల్ బయట దొరుకుతుంది, కెమికల్ షాపుల్లో ఆల్కహాల్ బయట దొరుకుతుంది. అది తీసుకొచ్చేసి 70% ఆర్ 80% ఆల్కహాల్ ప్లస్ 3% ఇది చేసి వాడుకోవచ్చు. అది ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో బయట నుంచి కొనే బదులు అలా చేసుకోవచ్చు. అంటే అన్ని కంపెనీలు అన్ని నామ్స్ ఫాలో అవుతాయా అని నేను చెప్పలేను. చిన్న కంపెనీస్ ఉంటే ఏదైనా డీవియేట్ చేసి వేరేవి ఏదో కలరెంట్స్, కొద్దిగా టాక్సికెంట్స్ కూడా కలిసే అవకాశం ఉంటుంది. ఒక కామన్ మ్యాన్ మెడికల్ షాప్కి వెళ్ళి పర్ఫెక్ట్ శానిటైజర్ కొనాలంటే ఎలా ప్రొఫెసర్? ఏం చూసి కొనాలి? ఈ ఆల్కహాల్ కంటెంట్ ఇంతుంది అంతుంది అవేం తెలియవు. ఖచ్చితంగా మెడికల్ షాప్ అతన్ని అడుగుతారు మంచి శానిటైజర్ ఇమ్మని చెప్పి. వాళ్ళకి అనుకూలంగా ఉన్న కంపెనీస్ ఇచ్చే సిచ్యుయేషన్ ఉంటుంది. సో ఇందులో మంచిది చెడేది అనేది ఒక కామన్ మ్యాన్ ఎలా తెలుసుకోవాలి? కామన్ మ్యాన్ తెలుసుకోవడానికి ఏం లేదండి, ఇంకా మెడికల్ షాప్ అతనికి అడుగుతాడు మంచి శానిటైజర్ ఇవ్వమని. మంచి శానిటైజర్ ఆయనకు అనుకూలంగా, మీరు చెప్పినట్టు ఆయనకు అనుకూలమైన కంపెనీదే ఇస్తాడు. ఇలా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుందండి కొంత. అంటే ఇంకొకటి ఏంటంటే శానిటైజర్స్లో వేరే కెమికల్స్ వాడే ఆస్కారం లేదండి, వేరే కెమికల్స్ వాడే ఆస్కారం లేదు. మెయిన్ థింగ్ ఏంటంటే ఎక్కువ డైల్యూషన్ చేస్తారు. ఎక్కువ డైల్యూషన్ చేయటం వల్ల దాని ఎఫిషియన్సీ తగ్గుతుంది. అంతేగాని వేరే కెమికల్స్ ఏదో హార్మ్ఫుల్ కెమికల్స్ యాడ్ చేస్తారనేది నేను నమ్మనండి. శానిటైజర్ రెగ్యులర్గా వాడే వారి బాడీస్లో పెస్టిసైడ్ లెవెల్స్ ఇంక్రీజ్ అయిన స్టడీస్ కూడా కొన్ని వచ్చాయి ప్రొఫెసర్. ఇవి నిజమా లేకపోతే? ఇది కరెక్ట్ కాదండి. శానిటైజర్స్లో పెస్టిసైడ్స్ ఉన్నాయనేది నిజం కాదు. పెస్టిసైడ్స్ ఉండవు. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను, డిజిన్ఫెక్టెంట్ బేస్డ్ శానిటైజర్, సోడియం హైపోక్లోరైట్ వాడతారు.
డిజిన్ఫెక్టెంట్స్ ఏంటండి, డిజిన్ఫెక్టెంట్స్ ఫ్లోర్ క్లీనింగ్లు వాటికి వాడతాము, సర్ఫేస్ క్లీనింగ్కి, ఫ్లోర్ క్లీనింగ్కి వాడతాము. ఎక్కువ హ్యాండ్స్ మీద వాటి మీద వాడకూడదు. సో అది సెల్స్ని ఆక్సిడైజ్ చేస్తుంది. ఏంటంటే డిజిన్ఫెక్టెంట్ బేస్డ్ శానిటైజర్స్ ఏంటంటే సెల్స్ని ఆక్సిడైజ్ చేసి సెల్ని కిల్ చేసేస్తాయి, డిస్ట్రాయ్ చేస్తాయి. అట్లా మనకు ఏదన్నా ఇప్పుడు ఇంతకుముందు మీరు కట్స్ అలా ఉంటే కొన్ని వేరే అదర్ కాంప్లికేషన్స్ అంటే స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ అదర్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ పెస్టిసైడ్ రెసిడ్యూస్ ఇంక్రీజ్ అవ్వటం అనేది కానీ కట్స్ ఉంటే యాంటీసెప్టిక్ లా యూజ్ అవుతుంది శానిటైజర్ అని ఇందాక మీరు చెప్పున్నారు. అది యాంటీసెప్టిక్ బేస్డ్ శానిటైజర్, ఇది నేను డిజిన్ఫెక్టెంట్ బేస్డ్ శానిటైజర్. డిజిన్ఫెక్టెంట్ బేస్డ్ శానిటైజర్ అంటే కెమికల్ బేస్డ్ శానిటైజర్. కెమికల్ బేస్డ్ శానిటైజర్ ఏంటంటే ఆక్సిడైజ్ చేస్తుంది సెల్ని ఆక్సిడైజ్ చేయటం వల్ల ఏంటంటే ఈ స్కిన్ సెల్స్ ఉంటాయి కదండి, పైన స్కిన్ సెల్స్ ఆక్సిడైజ్ అయిపోయి కొద్దిగా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అవి డ్యామేజ్ అవ్వకుండా తక్కువ మోతాదులో వాడుతూ ఉండాలి. ఏది ఆల్కహాల్ ఫ్రీ శానిటైజర్స్ ఏవైతే వాడాలనుకుంటారో, ఎవరైనా ఆల్కహాల్ వద్దు, ఆల్కహాల్ ఫ్రీ శానిటైజర్స్ వాడాలి. సో అది డిజిన్ఫెక్టెంట్ బేస్డ్ శానిటైజర్స్ వాడతారు. సో అవి ఏంటంటే కొద్దిగా తక్కువ మోతాదులో వాడటం మంచిది. ఈ ఆల్కహాల్ ఫ్రీ శానిటైజర్స్లో ట్రైక్లోజన్ అనే ఒక కెమికల్ని వాడతారు. జనరల్గా పెస్టిసైడ్స్లో ఈ ట్రైక్లోజన్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. సో థైరాయిడ్ ఫంక్షనింగ్ ఇలాంటి వాటి మీద ఇది ఎఫెక్ట్ చూపిస్తుంది అని చెప్పి కూడా కొన్ని స్టడీస్ చెప్తున్నాయి ప్రొఫెసర్. ఏదైనా మేడం డీప్గా వెళ్తే చాలా కాంప్లికేషన్సే ఫేస్ చేయాలి. సో లెట్ అస్ నాట్ థింక్ ఇన్ దట్ డైరెక్షన్ నెగిటివ్గా. సో ఈ శానిటైజర్స్ వాడటం వల్ల ఏమీ అంతగా పెద్ద కాంప్లికేషన్స్ ఏమీ ఉండవండి. పెస్టిసైడ్ రెసిడ్యూస్ డిపాజిట్ అవ్వటం కానీ ఏమీ ఉండవు. రైట్, మాట్లాడదాం మళ్ళీ డాక్టర్ బాబురావు గారి దగ్గర. చిన్నపిల్లలు చెప్పండి ప్రొఫెసర్. చిన్నపిల్లల్లో 10 years బిలో చిన్నపిల్లల్లో కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలండి. డాక్టర్ బాబురావు గారితో మాట్లాడదాం. బాబురావు గారు, ఎలాంటి శానిటైజర్ని ఎంతసేపు వాడాలి? మనం మెడికల్ షాప్కి వెళ్ళి కొనేటప్పుడు నేను ఇందాక ప్రొఫెసర్ గారిని కూడా అదే అడిగాను, ఏం సజెస్ట్ చేస్తారు మీరు ఒక కామన్ మ్యాన్ శానిటైజర్ కొనాలంటే? See, and I'll give you the clarifications for all your doubts. First of all, శానిటైజర్ అనేది WHO CDC రికమెండ్ చేసింది ఐసోప్రొపైల్ ఆల్కహాల్, గ్లిజరాల్, హైడ్రోజన్ పెరాక్సైడ్ కాంబినేషన్. ఇప్పుడు ఇవి దొరుకుతుందా లేదా అని మీరు ఇప్పుడు ఒక క్వశ్చన్ వేశారు. ఒక షాప్ కి వెళ్తే ఒక శానిటైజర్ కావాలని ఒక లే మ్యాన్, ఒక కామన్ మ్యాన్ అడిగితే ఒక శానిటైజర్ ఇస్తారు. అది యాక్చువల్ గా ఇది పెస్టిసైడ్ ఓరియంటెడా లేకపోతే ఇంకా ఏమేం కెమికల్ యాడ్ చేసేది అనేది ఒక కామన్ మ్యాన్ కి తెలియదు. అలాంటిది డౌట్లు వచ్చినప్పుడు ఖచ్చితంగా కొన్న తర్వాత వెంటనే దగ్గర ఉన్న ఒక మెడికల్ ఆఫీసర్ కానీ లేకపోతే ఎవరైనా ఒక హెల్త్ పర్సనల్స్, ఒక ఏఎన్ఎం కానీ లేకపోతే ఎవరైనా, ఇప్పుడు ప్రస్తుతంలో ఎవ్రీవేర్ యూ ఫైండ్ ఎనీ మెడికల్ ఆఫీసర్స్, విలేజెస్ లో కానీ డిస్ట్రిక్ట్ లో కానీ సిటీలో కానీ ఎక్కడ కూడా మీకు అందుబాటులోనే ఒక హాస్పిటల్ అనేది ఉంది. ఆ శానిటైజర్ తీసుకెళ్ళి ఒక డాక్టర్ చూపించు. అది WHO నామ్స్ ప్రకారంగా ఉందా లేదా, CDC నామ్స్ ప్రకారంగా ఉందా లేదా, ఓన్లీ ఐసోప్రొపైల్ ఒకవేళ చదువుకోగలిగితే కొంచెం నాలెడ్జ్ ఉంటే కొంచెం దానిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఐసోప్రొపైల్ ఆల్కహాల్, హైడ్రోజన్ పెరాక్సైడ్, గ్లిజరాల్, ఈ 3 ఉంటే ఇట్ విల్ నెవర్ కాజ్ ఎనీ హార్మ్ అండి. 100% ఐ కెన్ గివ్ యూ ద గ్యారంటీ. ఒకటి ఇందాక సార్ కూడా చెప్పారు, మన మైక్రోబయాలజిస్ట్ సారు, లెట్ us నాట్ హ్యావ్ ఎ కన్ఫ్రంటేషన్ ఆన్ దిస్. ఇది మళ్ళా దీన్ని మనం ఒక రకమైన ఒక డౌట్లను క్రియేట్ చేయడం వల్ల, అంటే దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ తెలుసుకోవడం మంచిదే, కానీ టూ మచ్ నోయింగ్ ఈజ్ టూ డేంజరస్. ఈ చిన్న విషయాలని మనము ఎన్లైటన్ చేస్తే రేపు శానిటైజర్ కూడా యూజ్ చేసుకోకుండా పోతే వచ్చే నష్టం కంటే యూజ్ చేస్తే వచ్చే నష్టం చాలా చిన్నది ఈ పరిస్థితుల్లో. ఇది కూడా మనం ఎప్పుడు యూజ్ చేయమంటున్నాం? దిస్ ఈజ్ ఓన్లీ అన్ ఆల్టర్నేట్ మెథడ్. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్, వెన్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్, యూ వాష్ యువర్ హ్యాండ్స్ విత్ సోప్ అండ్ వాటర్. ఇదే డాక్టర్ యాక్చువల్లీ బాబురావు గారు ఈ మెసేజ్ జనాలకు వెళ్ళవలసిన అవసరం ఉంది. అవసరం ఉన్నా లేకపోయినా వాటర్, సోప్ అవైలబిలిటీ ఉన్నా కూడా శానిటైజర్ వాడేస్తున్నారు. ఓన్లీ దట్ ఈస్ ద ఇంటెన్షన్ బిహైండ్ దిస్ డిస్కషన్ అండి. అలాంటి జనరల్ గా ఏంటంటే అండి, ఇప్పుడు మేము ఉన్నాము, మనం ఎవరైనా ఉన్నాము, మనం ఏదో కార్ లో వెళ్తుంటాము, మార్కెట్ లో వెళ్తుంటాము, కూరగాయలు కొనడానికి వెళ్తుంటాము, అక్కడ సోప్ వాటర్ దొరకదు కదా. సో వెన్ యు ఆర్ పర్చేసింగ్ ఏ సోప్, వెజిటబుల్స్ లేకపోతే ఏమన్నా ఉన్నప్పుడు just use some sanitizer and purchase that one. So for temporary time being temporary, when you are out of your house,
యూజ్ శానిటైజర్. వెన్ యు ఆర్ ఇన్ హౌస్, శానిటైజర్ తోటి పనే లేదండి, అబ్సల్యూట్లీ పనే లేదు. అందులో ఇంకొకటి ఏంటంటే వేరే వేరే ఇంగ్రీడియంట్స్, కమర్షియల్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్ వస్తున్నాయంటే అది కమర్షియల్ బేస్డ్ శానిటైజర్స్ ఎన్నో వస్తుంటది. ఎందుకంటే వాళ్ళది అది బిజినెస్. కానీ మిమ్మల్ని ఎవరు కొనమంటున్నారు? మీరు కొన్న తర్వాత ఒకసారి చూపించండి, మీకు అర్థం కాకపోతే చూపించండి. ఎవరికి పక్కనున్న మెడికల్ ఆఫీసర్కో, పక్కనున్న ఒక చదువుకున్న వ్యక్తికో ఇది కరెక్టేనా అంటే సింపుల్ గా WHO కానీ, CDC కానీ, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానీ, ఎవ్రీబడి ఎప్పటి నుంచో మీ మీడియా మాధ్యమాలు కానీ చెప్తూనే ఉన్నాయి ఇందులో ఏమేమి ఉంటుంది. ఐసోప్రొపైల్ ఆల్కహాల్, హైడ్రోజన్ పెరాక్సైడ్, గ్లిజరాల్, లేకపోతే అలోవెరా సోప్. అంత కాదంటే కొంచెం తెలివిగల వాళ్ళు ఎవరైనా ఎక్కువ వాళ్ళు చేయాలనుకుంటే ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. డాక్టర్ గారు చెప్పారు, మేమైతే ఇప్పుడు మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని మెడికల్ కాలేజ్ లో కానీ, హాస్పిటల్స్ లో కానీ దాదాపు ఇంట్లోనే హాస్పిటల్స్ లోనే ప్రిపేర్ చేసి అన్ని డిపార్ట్మెంట్స్ కి ఇస్తున్నాం. దిస్ ఇస్ నాట్ ఎ బిగ్, ఇదేమి రాకెట్ సైన్స్ కాదు. ఇది శానిటైజర్ ప్రిపరేషన్ ఇస్ నాట్ ఏ రాకెట్ సైన్స్. ఇది ఇంట్లో ఉన్న వాటితోటే మనకు అవైలబుల్ ప్రోడక్ట్స్ తీసుకొచ్చే ఎంత కలపాలో కూడా అంత కలిపి శానిటైజర్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేగాని దీని వల్ల ఏదో అయిపోతుంది, ఇదేదో లైఫ్ థ్రెటనింగ్ డిసీజెస్ వస్తుంది అని పూర్తిగా శానిటైజర్ వాడకపోతే, సపోజ్ ఇఫ్ యూ గో టు ఏ మార్కెట్, సపోజ్ ఇఫ్ యూ టచ్ ఎనీ ఆబ్జెక్ట్ విచ్ ఇస్ వైరస్ కంటెంట్, అది కానీ మన చేతులకు ఉన్నది వెంటనే మళ్ళీ మనం మన ముక్కుకు కానీ, నోటికి కానీ, కంటికి కానీ ముడితే ఆ డేంజర్ అనేది చాలా డేంజరస్ అవుతుంది శానిటైజర్ వాడకుండా ఉండడం వల్ల. సో లెట్ us not have any confrontation on this. శానిటైజర్ కి సంబంధించి ఏమైనా డిసడ్వాంటేజెస్ గురించి జనాలకి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసమే డాక్టర్. ఇంకొక విషయం, చాలా మంది హ్యాండ్ శానిటైజ్ చేసుకుని భోజనం చేస్తూ ఉంటారు. ఇది సజెస్టెడేనా? సార్, భోజనం చేసే ముందు కొంచెం సోప్ తోటి వాటర్ కడుక్కోవడమే బెస్ట్ అండి. ఎందుకంటే బికాస్ శానిటైజర్ యూజ్ చేసిన తర్వాత మళ్ళీ అగైన్ యూ హ్యావ్ టు వాష్ బికాస్ దట్ స్మెల్, ఆల్కహాలిక్ స్మెల్ కానీ, గ్లిజరాల్ కానీ, హైడ్రోజన్ పెరాక్సైడ్ స్మెల్ తోటి భోజనం చేయడం చాలా కష్టం. సో శానిటైజర్ యూజ్ చేసినా మళ్ళీ అగైన్ యూ హ్యావ్ టు వాష్ యువర్ హ్యాండ్స్ అండ్ హ్యావ్ ఎ మీల్. అంతేగాని శానిటైజర్ యూజ్ చేయగానే దాంతో భోజనం చేస్తాం అనేది కరెక్ట్ కాదు. అండ్ ఆల్సో ఈ రంగులు కానీ, లేకపోతే ఈ వాసనలు కానీ, ఇవేమైనా హెల్త్ ని ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉన్నాయి డాక్టర్? అంటే యాడెడ్ ఫ్లేవర్ యాడింగ్ కి కొంచెం మనకి ఇష్టమైన ఫ్లేవర్ యాడ్ చేస్తున్నారండి. దాని వల్ల పెద్ద నష్టం ఏం జరగదు. ఆ ఫ్లేవర్ యాడింగ్ అనేది ఒక్కొక్కసారి దట్ ఈస్ ఆల్సో రికమెండెడ్. ఏమన్నా ఒకవేళ సపోజ్ ఒకసారి ప్యూర్ ఆల్కహాల్ అనేది వాయిస్ ఓడర్లెస్, ఆల్కహాల్ తో ఐసోప్రొపైల్ ఆల్కహాల్ కొంచెం ఓడర్ ఉంటుంది, కొంచెం ఫంగటింగ్ స్మెల్ ఉంటుంది. సో దాన్ని రాకుండా ఉండాలంటే కొంచెం ఏదైనా మీకు కావాలి నచ్చిన ఏదైనా ఫ్లేవర్ ని యాడ్ చేసి శానిటైజర్స్ మార్కెట్ లో అవైలబిలిటీ ఉంటున్నాయి. దాని వల్ల పెద్ద నష్టం వచ్చేది అయితే ఏం లేదండి. ఎస్ సార్, డాక్టర్ అలేఖ్యతో మాట్లాడదాం ఒకసారి. డాక్టర్ అలేఖ్య, ఈ కలర్ వల్ల కానీ, లేకపోతే దీనిలో ఉన్న వేరియస్, అంటే కొన్ని చాలా వాటరీగా మనకి దొరుకుతున్నాయి శానిటైజర్స్, కొన్ని జెల్ ఫామ్ లో దొరుకుతున్నాయి. వీటి వల్ల వేరియస్ కైండ్స్ ఆఫ్ శానిటైజర్స్ వాడడం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ తో మీ దగ్గరికి ఎవరైనా వచ్చారా? ఫస్ట్లీ ఐ వాంటెడ్ టు క్లియర్ ఫ్యూ థింగ్స్. ఇందాక మీరు అడిగారు ఎంత పర్సెంటేజెస్ ఉంటాయి, డిఫరెన్సెస్ ఉంటాయి అని. అకార్డింగ్ టు WHO, దే సేస్ ఇట్స్ 60% కంటే ఎక్కువ పర్సెంటేజ్ ఉన్న ఆల్కహాల్ ఆర్ శానిటైజర్స్ వాడితే దట్ ఈస్ సేఫ్ ఇస్ వాట్ దే సే. సో వాట్ ఎవర్ యూ సేయింగ్, డైల్యూషన్స్, వాటర్ కలుపుతున్నారు అంటే ఆబ్వియస్లీ ద డైల్యూషన్ విల్ గో లో. సో మీరు ఎంత ఫుల్ బాటిల్ ఒక 3-4%, 10%, 20% ఆల్కహాల్ కంటెంట్ ఉన్న శానిటైజర్ వాడితే ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ డూయింగ్ ఎనీథింగ్ టు యూ. సో ఓన్లీ మీరు ఆ ప్రోడక్ట్స్ అలా వాడడం వల్ల మీ స్కిన్ పాడు చేసుకుంటున్నారు, కానీ యూర్ యాక్చువల్లీ నాట్ బెనిఫిటింగ్ వెన్ యూర్ నాట్ యూజింగ్ ద రైట్ ఇంగ్రీడియంట్స్. సో ఇఫ్ యూర్ యూజింగ్ ఒక లేమన్ వెళ్ళాడంటే 60 నంబర్ ఇస్ ఎనీబడి కెన్ రిమెంబర్. సో ఎనీథింగ్ విచ్ ఇస్ హైయర్ దెన్ 60% ఇస్ WHO రికమెండ్. అండ్ సెకండ్ థింగ్, మీరు అన్నారు ఇందాక ట్రైక్లోసాన్ ప్రోడక్ట్ గురించి. సో ట్రైక్లోసాన్ అనేది ఇట్ హ్యాస్ అన్ యాంటీ మైక్రోబియల్ ఎఫెక్ట్, ఎక్కువ యాంటీ మైక్రోబియల్ ఎఫెక్ట్ ఉంటుంది, కొంచెం యాంటీవైరల్ అండ్ యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. దెర్ ఆర్ స్టడీస్ దట్ షో దట్ కాన్సన్ట్రేట్, దాని వల్ల థైరాయిడ్ కాన్సన్ట్రేట్స్ తగ్గిపోతాయి బాడీలో అని కొన్ని స్టడీస్ ఉన్నాయి, కానీ అది హ్యూమన్స్ లో ఇట్ ఈస్ నాట్ క్లియర్ yet. And that is one of the ingredients that is present. Thirdly, coming to the flavored ones, నార్మల్ గా ఫ్లేవర్స్, ఫ్రేగ్రెన్సెస్ ఉన్న ప్రోడక్ట్స్ అయితే మేము అవాయిడ్ చేయమని చెప్తాము, బికాస్ ఇరిటేషన్ కాజ్ చేసే సిచ్యువేషన్స్ ఎక్కువ ఉంటాయి వాటికి. సో ఈవెన్ వెన్ పేషెంట్స్ కమ్ టు అస్, ఐ టెల్ దెమ్, ఒకవేళ మీరు హ్యాండ్ వాష్ వాడుతున్నారు అంటే అది ఫ్రేగ్రెన్స్ ఉన్నది వాడకండి అండ్ ఫ్లేవర్డ్ ఉన్నవి వాడకండి అని చెప్తాము. ఎందుకంటే వాళ్ళకి ఒకవేళ దానికి అలర్జీ లేకపోయినా
వి కాల్ దెమ్ డిలేడ్ హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్స్. ఎక్కువ వాడడం వల్ల స్లోగా వస్తుంది అట్లాంటి వాళ్ళలో రియాక్షన్స్. సో యాజ్ వీ కెన్ సీ దట్ ఎనీవేస్ ఆర్ అబ్యూజింగ్ ఇట్. ఎక్కువ సార్లు శానిటైజర్స్ వాడడము, ఎక్కువ సార్లు కడగడము చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ సెన్సిటైజ్, వాళ్ళే సెన్సిటైజ్ చేసుకుంటున్నారు. సో వాళ్ళకి అలర్జీస్ లేకపోయినా అన్నిసార్లు కడగడం వల్ల they're sensitizing and bringing allergies on their own skin. So if you're using a flavored ones or a fragrance ones, try avoiding it. లేదు అవే ఉన్నాయి ఇంకా మా దగ్గర ఉన్న షాప్స్ లో ఏం దొరకట్లేదు అంటే హ్యాండ్ వాష్ సైడ్ కు షిఫ్ట్ అవ్వడమే బెటర్. ఇందాక కొలీగ్ డాక్టర్స్ వర్ సేయింగ్ ఆల్సో, వెజిటబుల్ షాప్స్ కి వెళ్ళినప్పుడు అవన్నీ కొనడానికి వెళ్ళినప్పుడు అక్కడ వాటర్ ఉండదు. సో అలాంటి సిచ్యువేషన్స్ లో యూ యూజ్ అ శానిటైజర్, దట్ ఈస్ నాట్ అ ప్రాబ్లమ్. But once you come back home, it is mandatory you wash your hands. And washing your hands for 20 seconds as WHO has recommended is important. And also one more thing I want to tell is, వేడి నీళ్ళతో చేతులు కడుక్కుంటే వైరస్ చచ్చిపోతుంది అని అంటారు. సో వేడి నీళ్ళతోని చేతులు కడుక్కోవడం వల్ల వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ ఇంకెక్కువ, ఇంకా స్కిన్ ఎక్కువ డ్రై అయ్యి ఇంకా అలర్జీ వస్తుంది వాళ్ళకి. జస్ట్ వాష్ విత్ lukewarm water and make sure washing your hands is more important. Fragrance free, flavored free is what we usually recommend. ఇంకా వేరే ఆప్షన్ లేదు అనుకున్నప్పుడు మాత్రమే అలాంటివి వాడితే బెటర్. డాక్టర్, వాట్ డూ యూ సజెస్ట్ ఫర్ చిల్డ్రన్? అంటే 10 సంవత్సరాల లోపు పిల్లలు ఇంత శానిటైజర్ కి దూరంగా ఉంటేనే బెటర్ అని చెప్పి చాలా మంది డాక్టర్ బాబురావు కూడా చెప్తున్నారు. బట్ ఒకవేళ ఇంకా స్కూల్స్ కి సంబంధించి డెసిషన్స్ జరగలేదు, బట్ ఒకవేళ స్కూల్స్ అవి రీఓపెన్ అయితే ఖచ్చితంగా పిల్లలకి పేరెంట్స్ దిల్ బి సెండింగ్ అ శానిటైజర్ వాళ్ళతో పాటు, లేదా స్కూల్సే అరేంజ్ చేస్తాయి. మరి అలాంటి వాళ్ళు వాడొచ్చు అంటారా? See, for children 3 years లోపల ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా శానిటైజర్ వద్దు అనే చెప్తాము. 3 years above అంటే వాళ్ళ స్కిన్ కి ఇట్ ఈస్ నాట్ యాజ్ సెన్సిటివ్ యాజ్ లెస్ దెన్ 3 years old, బట్ వాళ్ళకి సోప్ స్ట్రిప్స్ అని ఇస్తాం. ఇప్పుడున్న లైక్ ఈ పీడియాట్రిక్ డర్మటాలజీ కేసెస్ వచ్చినప్పుడు వీఆర్ ఆస్కింగ్ ద పేషెంట్స్ టు బై సోప్ స్ట్రిప్స్ ఫర్ ద కిడ్స్, శానిటైజర్ బదులు. సో సోప్ స్ట్రిప్స్ విచ్ ఆర్ ఫ్రేగ్రెన్స్ ఫ్రీ. పిల్లలకి సోప్ స్ట్రిప్స్ వి ఆల్ నో దర్ లైక్ చిన్న పేపర్ లాగా ఉంటుంది. So they can just use that in the water, because while schools ki okavela elte, I'm sure they will be having lot of hand wash cheskodaniki places, water anta untadi. So it is better you give them soap strips. But as I told you, advising sanitizers is okavela vere option ledu anukunna situations lo maatrame especially pillalaki sanitizers ivvochu. But we should always tell them to try reduce using it. So soap strips will be my option to all my pediatric cases or pediatric patients. రైట్ డాక్టర్, ఒకసారి ప్రొఫెసర్ భీమ్తో మాట్లాడదాం. ప్రొఫెసర్ గారు, నా మొదటి క్వశ్చనే మళ్ళీ మీకు, బ్యాక్టీరియాని జర్మ్స్ని ఎఫిషియెంట్గా శానిటైజర్ చంపేస్తుంది అని చెప్పి మనం శానిటైజర్ని వాడుతున్నాం. ఇంత ఎఫిషియెంట్గా బ్యాక్టీరియాని చంపే శక్తి ఉన్న శానిటైజర్కి గుడ్ బ్యాక్టీరియాని కూడా చంపే శక్తి ఉంటుంది కదా? అన్ని బ్యాక్టీరియాని శానిటైజర్ అంటే, శానిటేషన్ అంటే టు రెడ్యూస్ ది మైక్రో ఆర్గనిజమ్స్, టు రెడ్యూస్ ది జెమ్స్. శానిటేషన్ అంటే నాట్ టు ఎలిమినేట్ ఆల్ మైక్రో ఆర్గనిజమ్స్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్. సో శానిటైజర్ ఏంటంటే అన్ని బ్యాక్టీరియాని చంపలేదు, కొన్ని గుడ్ బ్యాక్టీరియా మీద, కొన్నిటి మీద ఇది యాక్ట్ చేస్తుంది, కొన్నిటి మీద యాక్ట్ చేయదు. సో ఎప్పుడు కూడా కొన్ని బ్యాడ్ బ్యాక్టీరియాని చంపాలంటే, బ్యాడ్ థింగ్ని ఎలిమినేట్ చేయాలంటే కొన్ని గుడ్ థింగ్స్ కూడా పోతాయి. సో దాన్ని మనం ఏం చేయలేము. మరి అట్లాంటప్పుడు మన హ్యాండ్ శానిటైజర్ అంటే ఇమ్యూనిటీ మీద దాని ప్రభావం ఉండదంటారా ప్రొఫెసర్? ఇమ్యూనిటీకి దీనికి హ్యాండ్ శానిటైజర్కి ఇమ్యూనిటీకి ఏం ప్రాబ్లం ఉండదండి. ఎందుకంటే ఇది హ్యాండ్స్ ఆర్ ఎక్స్పోజ్డ్ టు ఎయిర్ అంటే మెనీ మైక్రో ఆర్గనిజమ్స్, హ్యాండ్స్ ఆర్ ఎక్స్పోజ్డ్ టు మెనీ మైక్రో ఆర్గనిజమ్స్, మెనీ గుడ్ అండ్ బ్యాడ్ మైక్రో ఆర్గనిజమ్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నాన్ రెసిడెంట్స్ అంటారు, రెసిడెంట్స్ అంటారు. కొన్ని రెసిడెంట్ మైక్రో ఆర్గనిజమ్స్ ఉంటాయి, కొన్ని నాన్ రెసిడెంట్స్ మైక్రో ఆర్గనిజమ్స్ ఉంటాయి, టెంపరీ మైక్రో ఆర్గనిజమ్స్ వచ్చి పోతూ ఉండేవి ఉంటాయి. సో అలా ఉంటుంది కాబట్టి అది షిఫ్ట్ అనేది జరుగుతూ ఉంటుంది, మైక్రోబియల్ షిఫ్ట్ అనేది జరుగుతూ ఉంటుంది. శానిటైజర్ వాడటం వల్ల ఆర్గనిజమ్స్ అప్పటికప్పుడు పోతాయి, మళ్ళీ వస్తూ ఉంటాయి. సో అందువల్లనే ఇప్పుడు కరోనా వైరస్ కోసం శానిటైజర్ ఎందుకు రికమెండ్ చేశారంటే, శానిటైజర్స్ వైరస్ని ఎఫెక్టివ్గా కిల్ చేస్తాయి, కానీ మైక్రో ఆర్గనిజమ్స్, బ్యాక్టీరియా, ఎస్పెషల్లీ బ్యాక్టీరియా అండ్ ఫంగీని చాలా అంటే ఎఫిషియెంట్గానే చేస్తుంది, కానీ అన్నిటినీ ఎలిమినేట్ చేయదు. టోటల్ కంప్లీట్ ఇనిబిషన్ అనేది ఉండదు, కంప్లీట్ ఎలిమినేషన్ అనేది ఉండదు. రిడక్షన్ ఇన్ ది లోడ్ విల్ బి దేర్. అండ్ ఫోమ్ టైప్లో దొరుకుతున్నాయి శానిటైజర్స్, జెల్లా దొరుకుతున్నాయి, కొన్ని అయితే మరీ డైల్యూట్ అయ్యి మరీ వాటరీలా కూడా ఉంటున్నాయి. ఏది కరెక్ట్ శానిటైజర్, ఏం వాడాలంటారు ప్రొఫెసర్?
కరెక్ట్ శానిటైజర్ అంటే కరెక్ట్ స్టాండర్డ్ కంపెనీ శానిటైజర్ తీసుకోవాలండి. ఇప్పుడు 70% ఇథనాల్, 70 to 80% ఆల్కహాల్ ఉండేది, 70 to 80% ఆల్కహాల్ అండ్ గ్లిజరాల్ ఎందుకు యాడ్ చేస్తారంటే మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది కాబట్టి కొద్దిగా ఇప్పుడు ఇది డిహైడ్రేట్ చేస్తుంది, శానిటైజర్ డిహైడ్రేట్ చేస్తుంది, సో ఇది కొద్దిగా మాయిశ్చరైజర్గా యాక్ట్ చేస్తుంది, సో గ్లిజరాల్ వాడతారు. సో ఇంకొకటి ఏంటంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ కూడా వాడతారు టు ఇనిబిట్ ది స్పోర్స్ని కిల్ చేయడానికి. కొన్ని బ్యాక్టీరియల్ స్పోర్స్ ఉంటాయి, ఫంగల్ స్పోర్స్ ఉంటాయి, వాటిని కిల్ చేయడానికి హైడ్రోజన్ పెరాక్సైడ్ కూడా యూజ్ చేస్తారు దాంట్లో. సో ఇలాంటివి ఇప్పుడు గ్లిజరాల్ వల్ల అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. సో మనం చూసి కొనాలి అనేది ఇంకా నేకెడ్ ఐతో మనమేమి చూడలేమండి. నేకెడ్ ఐతో మనము ఇది గుడ్ శానిటైజర్, ఇది బ్యాడ్ శానిటైజర్ అని ఏం చెప్పలేము. స్టాండర్డ్ కంపెనీ, స్టాండర్డ్ ప్రొసీజర్స్, ప్రోటోకాల్ ఫాలో అయ్యే కంపెనీ శానిటైజర్ కొనుక్కొని చేసుకుంటే బెటర్. లేదంటే హోమ్ మేడ్ శానిటైజర్స్ యూజ్ చేసుకోవటం బెటర్ అండి. సో హ్యాండ్ వాష్కి లేదా సబ్బుతో చేతులు కడుక్కోవడానికి ఇది రిప్లేస్మెంట్ అయితే కాదండి. సో ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాష్ చేసుకోవాలండి, ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాష్ చేసుకోవాలి. హ్యాండ్స్ ఎప్పుడైతే డర్టీగా అనిపిస్తాయో అప్పుడు హ్యాండ్ వాషే వాడాలి, శానిటైజర్ వాడటానికి లేదు. హ్యాండ్స్ ఎప్పుడైతే డర్టీగా ఉంటాయో, చూడటానికి డర్టీగా ఉంటున్నప్పుడు హ్యాండ్ వాషే వాడాలి. హ్యాండ్ వాష్ వాడిన తర్వాతనే శానిటైజర్. అంతేగాని శానిటైజర్ అన్నిటినీ తీసేస్తుంది, మన డర్టీని కూడా తీసేస్తుంది అనటం మాత్రం కరెక్ట్ కాదు. సో హ్యాండ్స్ నీట్గా ఉన్నప్పుడు అప్పుడప్పుడు శానిటైజ్ చేసుకుంటూ ఉండటం బెటర్. సో చిన్నపిల్లల్లో ఏంటంటే మోర్ హ్యాండ్ వాష్ చేసుకోవటం బెటర్. హ్యాండ్ వాష్ చేసుకోవటం వల్ల ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాషింగ్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డిటర్జెంట్ పోయే ఛాన్సెస్ ఉంటాయి ఫుడ్తో. సో అలా ఫ్రీక్వెంట్గా ఏది కూడా లిమిట్కి మించి ఏది చేసినా కానీ అడ్వర్స్ ఎఫెక్టే ఉంటాయండి. లిమిటెడ్గా చేసుకుంటే బెటర్. ఈ సెంటెడ్ శానిటైజర్స్ వాడడం వల్ల, మంచి సువాసనలు వచ్చే శానిటైజర్స్ వాడడం వల్ల ఎండోక్రైన్ సిస్టమ్ మీద ప్రభావం ఉంటుందని చెప్పి కూడా అంటున్నారు ప్రొఫెసర్. హౌ ఫార్ ఇస్ ఇట్ ట్రూ? ఓకే, అది చూడాలండి ఏ కంపెనీ ఏ సెంట్ వాడుతున్నారు అంటే ఫుడ్ గ్రేడ్ కలరెంట్స్, ఫుడ్ గ్రేడ్ ఫ్రాగ్రెంట్ ఏజెంట్స్ అవి వాడుతున్నారా, లేదంటే నాన్ ఫుడ్ గ్రేడ్ వాడుతున్నారా, అది దాన్ని బేస్ చేసుకొని ఉంటుందండి అది. రైట్ ప్రొఫెసర్, థ్యాంక్ యూ అండి. ప్రొఫెసర్ భీమ్, డాక్టర్ బాబురావు గారు అండ్ డాక్టర్ అలేఖ్య, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ ఇన్ ద డిస్కషన్. సో ఎక్స్పర్ట్స్ చెప్తున్నది కూడా మరీ వాటర్ కానీ సోప్ కానీ అవైలబిలిటీ లేనప్పుడు మాత్రమే శానిటైజర్ని వాడాలి అని చెప్పి. శానిటైజర్స్ విషయంలో ప్రోస్ అండ్ కాన్స్ అంటే మంచి ఉంది, చెడు ఉంది. టోటల్గా జర్మ్స్ని దాన్ని పూర్తిగా నిర్మూలిస్తుందా అంటే ఆ టైం బీయింగ్ వరకు నిర్మూలిస్తుంది, బట్ అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. ఒకవేళ మీరు హ్యాండ్ శానిటైజ్ చేసుకున్నా సరే వెంటనే ఎప్పుడైతే మీకు వాటర్ అవైలబిలిటీ ఉంటుందో వెంటనే వెళ్ళి ఖచ్చితంగా సోప్తో కానీ లేకపోతే హ్యాండ్ వాష్తో కానీ చేతులు కడుక్కోవడమే ఉత్తమం. అప్పుడైతేనే 20 seconds ఏదైతే WHO చెప్పిందో, WHO స్టాండర్డ్స్ ప్రకారం, నార్మ్స్ ప్రకారం 20 సెకండ్ల పాటు మనం సోప్తో రుద్ది చేతులు కడుగుతాం కాబట్టి ఆ టైంలో ఎలాంటి వైరసెస్ ఉన్నా సరే ఖచ్చితంగా వాటిని నిర్మూలించగలుగుతాం. అండ్ మోర్ ఓవర్ శానిటైజర్స్కి మండే గుణం ఉంటుంది కాబట్టి, ఆల్కహాల్ బేస్డ్ అని చెప్పి పదే అంటున్నారు కాబట్టి మండే గుణం ఉంటుంది కాబట్టి శానిటైజర్ అప్లై చేసుకుని వంటగదిలోకి వెళ్ళినా లేకపోతే స్టవ్స్కి దగ్గరగా వెళ్ళినా కొన్ని జరిగిన ఘటనలు కూడా మనకి తెలుసు. సడన్గా మంటలు అంటుకున్న సిచ్యుయేషన్స్ అవి కూడా జరిగాయి. సో ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలంటే సాధ్యమైనంత వరకు ఇంట్లో ఉన్న ఒక ఫిక్స్డ్ ప్లేస్లో ఉన్న అక్కడ వాటర్ అండ్ సోప్ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు హ్యాండ్ వాష్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అండ్ దట్ ఈస్ ఆల్ ఇన్ టుడేస్ స్పెషల్ డిస్కషన్. స్టే ట్యూన్ టు V6.